ఒకప్పుడు ఒక పెద్ద చెట్టు కింద చీమల బండి ఉండేది. చాలా చీమలు అక్కడ కష్టపడి ఆహారం సేకరించేవి. ఒకరోజు ఒక చీమ నీటిలో పడిపోయింది. నీటి ప్రవాహం బలంగా ఉండటంతో బయటకు రావటం కష్టమైంది. ఆ చీమ సాయం సాయం అని కేకలు వేసింది. చెట్టుపై ఒక పిట్ట కూర్చొని ఆ దృశ్యాన్ని చూసింది. చీమ కష్టపడుతున్నది చూసి పిట్టకు దయవేసింది. ఆ పిట్ట చెట్టుపై నుండి ఒక చిన్న ఆకును కొరికింది, నీటిలో వదిలింది. చీమ ఆ ఆకుపైకి ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆమె పిట్టకు ధన్యవాదాలు చెప్పి, నీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను అంది. కొన్ని రోజుల తర్వాత అదే చెట్టుపై పిట్ట పాడుకుంటూ కూర్చుంది. అప్పుడు ఒక వేటగాడు వచ్చాడు. పిట్టను పట్టుకోవటానికి తన తుపాకీని సిద్ధం చేసుకున్నాడు. దగ్గరలోనే ఉన్న చీమ వేటగాడిని చూసింది. ఆమె వెంటనే గుర్తించింది, ఇదే నాకు సహాయం చేసిన పిట్ట. చీమ వెంటనే వేటగాడి కాలి దగ్గరికి వెళ్లి అతన్ని కరిచింది. వేటగాడు నొప్పితో అయ్యో అని కేకవేశాడు. ఆ శబ్దం విని పిట్ట భయపడి ఎగిరిపోయింది. అలా చీమ పిట్టకు ప్రాణం కాపాడింది.